శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మన అందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు నీకు మంచి అవకాశం రాబోతోందమ్మా. ఇంతటి గొప్ప అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి. పూర్తిగా విని స్వీకరించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీకు ఒక గొప్ప అవకాశం రాబోతోంది. అస్సలు వదులుకోవద్దు. అంతకన్నా ముందు ఒక విషయం నీకు చెబుతాను, శ్రద్ధగా విను. చూడమ్మా, జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులో ఇతరులకు కాస్త సాయం చేస్తూ ఉండు తల్లి. ఈ ప్రపంచంలో సాయం కోసం ఎదురు చూసేవారు చాలా వరకు ఉంటారు. అలా నువ్వు చేయడం వలన నువ్వు, నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు తల్లి. నీకు మరొక ముఖ్యమైన విషయం చెబుతాను విను. డబ్బు నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిజమేనా? ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవ్వరూ లేరు కదా. నువ్వు బాధపడకు. కాలాన్ని నేను మారుస్తాను. నీ కష్టాలు, బాధలు తీరే కాలం వచ్చేసింది బిడ్డ. కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావలసిన వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదా తల్లి. అలాంటి నా బిడ్డ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. నువ్వు ఎదురు చూసే ప్రతిదీ నీకు నేను అందజేస్తానమ్మా. భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి? చూడమ్మా, నీ తండ్రిని నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. నీ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పాను కదా బిడ్డ. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు. త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని అందజేస్తానమ్మా. నమ్మకంతో ఆనందంగా ఆ బహుమతిని స్వీకరించు. ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా వట్టి చేతులతో పంపలేదు తల్లి. ఎవ్వరినీ కూడా వట్టి చేతులతో పంపలేదు. అలాంటిది నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి. నీకు నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నిన్ను ఒక మంచి దారిలో నేను నడిపిస్తాను. కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు ఈ తండ్రితో పంచుకో. నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసింది బిడ్డ. ఇక నీ కష్టాలన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తున్నానమ్మా. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో. నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను తల్లి. నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోషపెడతాను. నేను నీకు తోడుగా ఉండగా నిన్ను నేను కన్నీరు పెట్టనిస్తానా చెప్పు?
నేనెప్పుడూ ఆలోచించేది నా బిడ్డల సంతోషం కోసమే, నీ కోసమే, నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఎన్నడూ నిన్ను వదిలి వెళ్ళను. కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ దిగులును తీర్చడానికి నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చానమ్మా. ప్రస్తుతం నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా. అలాంటి సమయంలో ప్రశాంతంగా 2 నిమిషాలు నన్నే చూడు, నా కళ్ళలోకి చూడు. ఈ తండ్రి ఆశీర్వాదం, ఈ తండ్రి సమాధానం నీకు దొరుకుతుంది. వెంటనే నీ సకల దుఃఖాలు అన్నీ కూడా మాయమైపోతాయి బిడ్డ. ఒకవేళ నవగ్రహాల వలన నీ జీవితంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తాను. నీ దోషాలన్నింటికీ పరిష్కారం ఒకే ఒక్క నీ సాయినామం మాత్రమే. గుర్తుపెట్టుకో, నా నామాన్ని జపించడం వలన నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటానమ్మా. నన్ను ఒక దేవుడిలా కాకుండా తండ్రిలా భావించు. నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండమ్మా. నీ మనసులో ఒకటి అనుకుంటూ దానిని ఆలోచిస్తూ భయపడవద్దు. నీకు తోడుగా బలంగా నీ బాబా ఉన్నారని గట్టిగా నమ్ము. నేను నీకు తోడుగా ఉంటాను తల్లి. ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకొని నీ ఆలోచనలకు దూరంగా ఉండు. నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను తల్లి. వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు. కాబట్టి ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ప్రశాంతంగా ఉండు. నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ప్రారంభమైంది తల్లి. అది త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు. ఇక నీ దిగులు అనవసరం బిడ్డ. ప్రశాంతంగా గడుపు. వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు తల్లి. ధైర్యంగా ఉండు. ఇక త్వరలోనే నీ తండ్రి ఆశీస్సులతో నేను చెప్పిన మాటను నేను నిలబెట్టుకుంటాను. నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు. అర్థమైందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అవకాశాన్ని అందించబోతూ ఉన్నారట. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ అవకాశాన్ని వదులుకోవద్దని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా నువ్వు ఎప్పటి నుంచైతే నన్ను మొక్కడం ప్రారంభించావో బిడ్డ, ఆ రోజు నుంచే నీకు మంచి రోజులు ప్రారంభమైపోయాయమ్మా. కాకపోతే అది తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది నీకు. అతి త్వరలోనే ఆ విషయాన్ని కూడా నువ్వు గ్రహిస్తావు. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు తల్లి. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. మనం చేయవలసిందల్లా మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలాంటి ఆలోచనలు మన మనసులో మెదులుతూ ఉన్నాయో, వాటి వలన మన జీవితం పైన ఎలాంటి ప్రభావం పడుతూ ఉందో దానిని ఆలోచించి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏవైనా ఉంటే, బాధపడేటువంటి ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని అక్కడే వదిలేసేయమని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ పని చేయడం ద్వారా మీరు ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉండగలరు. ఈ బాబాకి ఇంకా దగ్గర కాగలరు తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా బాబాగారి దగ్గరకు వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకోండి. ఆ తండ్రి మనకు ప్రసాదించినటువంటి ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.